హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 30వ తారీఖు ఆగస్ట్ 2024కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం కవర్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఆ వీడియోని చివరి వరకు చూసేయండి, ఓకేనా? అంతేకాకుండా మన యాప్లో ప్రారంభించినటువంటి టెస్ట్ సిరీస్ మరియు ఫుల్ కోర్సులపైన ఆఫర్స్ అయితే ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి, ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏ రాష్ట్రంలో వధ్వాన్ పోర్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు? ఇన్ విచ్ స్టేట్ డిడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రీసెంట్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ ఆఫ్ వధ్వాన్ పోర్ట్ ప్రాజెక్ట్? ఎక్కడండి ఇది మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ, మహారాష్ట్ర. ఆగస్టు 30 శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలో వధ్వాన్ పోర్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడానికి మరియు ముంబైలో జరిగే గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2024లో ప్రసంగించడానికి ప్రదర్శిస్తారు. మోదీ తన రోజును ముంబైలో ప్రారంభించి మధ్యాహ్నం పాల్ఘర్కు చేరుకుంటారు. మరి గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ కూడా ఉందండి 2024. ఉదయం 11 గంటలకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో GFF 2024 ప్రత్యేక సెషన్లో మోదీ ప్రసంగిస్తారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఫిన్టెక్ కన్వర్జెన్స్ కౌన్సిల్ సహా ఆర్గనైజ్ చేసిన ఈ ఈవెంట్లో విధాన రూపకర్తలు, సీనియర్ బ్యాంకర్లు మరియు ఇండస్ట్రీ లీడర్లతో సహా వివిధ రంగాలకు చెందిన సుమారు 800 మంది వక్తలు పాల్గొంటారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఆగస్టు 29, 2024 ఇండియన్ కోస్ట్ గార్డ్ దేశీయంగా అభివృద్ధి చేసిన సముద్ర ప్రతాప్ నౌక ఏ రకానికి చెందినది? ఆన్ ఆగస్ట్ 29, 2024 ద ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ సముద్ర ప్రతాప్ ఈజ్ ఆఫ్ విచ్ టైప్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కాలుష్య నియంత్రణ నౌక. ఆగస్టు 29, 2024 ఇండియన్ కోస్ట్గా దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రతాప్ను గోవాలో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రక్షణ రాజ్య మంత్రి అండి ఏమంటారు దీన్ని, రక్షణ శాఖ డిప్యూటీ మినిస్టర్ అని అర్థం, ఓకేనా? శ్రీ సంజయ్ సేత్ రక్షణ ఉత్పత్తిలో మరియు నికర ఎగుమతిదారుగా భారతదేశం పూర్తి స్వయం సమృద్ధి కావడానికి పరిశ్రమ భాగస్వామ్యులు సహకరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. సముద్ర ప్రతాప్ అనేది గుర్తుంచుకోండి, ఇండియన్ కోస్ట్ గార్డ్ వారిచే ప్రారంభించబడిన స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన కాలుష్య నియంత్రణ నౌక అండి ఇది, ఓకేనా? గోవాలో ప్రారంభించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పదవి విరమణ చేసిన క్రీడాకారుల కోసం ప్రారంభించిన నూతన కార్యక్రమం పేరేంటి? ఆన్ ద అకేషన్ ఆఫ్ నేషనల్ స్పోర్ట్స్ డే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై యూనియన్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఫర్ రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్స్? ఏంటండి, ఏం పథకం ప్రారంభించారు, ఏ కార్యక్రమం ప్రారంభించారంటే రీసెట్. ఆప్షన్ బి, రీసెట్. న్యూఢిల్లీలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అయినటువంటి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ చొరవ రిటైర్డ్ అథ్లెట్లకు వారి ఉపాధి మరియు కెరియర్ అభివృద్ధిని మెరుగుపరచడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. కార్యక్రమం యొక్క లక్ష్యం చూసినట్లయితే ఔత్సాహిక అథ్లెట్లకు ప్రయోజనం చేకూర్చేందుకు రిటైర్డ్ అథ్లెట్ల ప్రత్యేక అనుభవాలను ఉపయోగించడం ద్వారా తరాల అంతరాన్ని తగ్గించడానికి రీసెట్ ప్రోగ్రాం రూపొందించబడింది. ఈ కార్యక్రమం భారతదేశంలో క్రీడల వృద్ధికి తోడ్పాటునివ్వడం మరియు భవిష్యత్ ఛాంపియన్లను పెంపొందించడం ద్వారా దేశ నిర్మాణానికి తోడ్పడడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. అంటార్కిటికాలో మంచు షెల్ఫ్ అంటే మంచు యొక్క దిబ్బలు, ఏవైతే మంచు కొండలు ఉంటాయి కదా, వాటిని షెల్ఫ్స్ అంటారు, ఓకేనా? మంచు షెల్ఫ్ కరుగుతున్న రేటును కొలవడానికి ఇటీవల ఏ అంతరిక్ష పరిశోధన సంస్థ నీటి అడుగున రోబోట్ ప్రోబ్లను అభివృద్ధి చేస్తున్నారు? విచ్ స్పేస్ ఏజెన్సీ హ్యాస్ రీసెంట్లీ బీన్ డెవలపింగ్ అండర్ వాటర్ రోబోట్ ప్రోబ్స్ టు మెజర్ ద రేట్ ఆఫ్ ఐస్ షెల్ఫ్ మెల్టింగ్ ఇన్ అంటార్కిటికా? ఎవరు రూపొందిస్తున్నారు మరి వీటిని అంటే
నాసా, అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ. వాతావరణ మార్పుల కారణంగా అంటార్క్టికాలో మంచు షెల్ఫ్ కరుగుతున్న రేటును కొలవడానికి నాసా ఇంజనీర్లు నీటి అడుగున రోబోట్ ప్రోబ్లను అభివృద్ధి చేస్తున్నారు. నాసా యొక్క జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ అభివృద్ధి చేసిన ఈ రోబోట్లు సముద్ర మట్టం పెరుగుదల అంచనాలను మెరుగుపరచడానికి ఖచ్చితమైన డేటాను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటార్కిటిక్ వంటి కఠినమైన వాతావరణంలో ప్రోబ్ టైప్లను అమలు చేయడం ఈ ప్రాజెక్టులో ఉంటుంది. నాసా ద్వారా నీటి అడుగున రోబోట్ ప్రోబ్స్ వాతావరణ మార్పుల కారణంగా అంటార్కిటికాలో మంచు అల్మారాలు వేగంగా కరిగిపోతున్నాయని కొలిచే లక్ష్యంతో నాసా ఇంజనీర్లు నీటి అడుగున రోబోట్ ప్రోబ్లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రపంచ వాతావరణ నమూనాలకు అవసరమైన భవిష్యత్తులో సముద్ర మట్టం పెరుగుదల అంచనాలను మెరుగుపరిచే ఖచ్చితమైన డేటాను అందించడానికి ఈ చొరవ ప్రయత్నిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశము యుఎస్ డిఫెన్స్ యాక్సిలరేషన్ ఎకోసిస్టమ్ ఇండస్ ఎక్స్ సమ్మిట్ యొక్క 3వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ నిర్వహించారు? వేర్ వాజ్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ఇండియా యుఎస్ డిఫెన్స్ యాక్సిలరేషన్ ఎకోసిస్టమ్ ఇండస్ ఎక్స్ సమ్మిట్ రీసెంట్లీ డిఫైన్డ్? ఎక్కడండి మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయము, అమెరికా. ఎక్కడండి? స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, అమెరికా. సెప్టెంబర్ 9, 10, 2024 స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో భారతదేశం యుఎస్ డిఫెన్స్ యాక్సిలరేషన్ ఎకోసిస్టమ్ సమ్మిట్ యొక్క 3వ ఎడిషన్ను యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం ప్రారంభించింది. సమ్మిట్ రక్షణ ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రైవేట్ పెట్టుబడులను పెంచడంపై దృష్టి పెడుతుంది మరియు అగ్ర విధాన రూపకర్తలు మరియు ప్యానెల్ చర్చలు మరియు టెక్ ఎక్స్పోను ఇదైతే కలిగి ఉంటుంది. యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం యొక్క గ్లోరియన్ నాట్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ ఇన్నోవేషన్ మరియు హూవర్ ఇన్స్టిట్యూషన్తో కలిసి సెప్టెంబర్లో జరగనున్న ఇండియా యుఎస్ డిఫెన్స్ యాక్సిలరేషన్ ఎకోసిస్టమ్ సమ్మిట్ యొక్క 3వ ఎడిషన్ను యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం వెల్లడించింది 9/10/2024. నెక్స్ట్ వన్, భారతదేశ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ప్రకటించిన ఏఐ అప్లికేషన్ సూట్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఏఐ అప్లికేషన్ సూట్ అనౌన్స్డ్ బై ఇండియన్ ఇండస్ట్రియల్ గెయింట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ డ్యూరింగ్ ఇట్స్ 47th యాన్యువల్ జనరల్ మీటింగ్? ఆన్సర్, దాని పేరేంటండి మరి? ఆప్షన్ డి, జియో బ్రెయిన్. వివరాలు చూద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా చైర్మన్ ముఖేష్ అంబానీ కృత్రిమ మేధా రంగంలో ఒక సంచలనాత్మక అభివృద్ధిని ప్రకటించారు. సంస్థ యొక్క టెలికాం విభాగము రిలయన్స్ జియో బ్రెయిన్ అనేటువంటి ఏఐ సాధనాలు మరియు అప్లికేషన్ల సమగ్ర సూట్లను అయితే విడుదల చేయనుంది లేదా ప్రారంభించనున్నారు. జియో బ్రెయిన్ ఒక సమగ్ర ఏఐ పర్యావరణ వ్యవస్థ. అవలోకనం: జియో బ్రెయిన్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైఫ్ సైకిల్ను కవర్ చేయడానికి రూపొందించబడింది. వ్యాపారాలు మరియు ఎంటర్ప్రైజెస్ కోసం అనేక రకాల టూల్స్ మరియు అప్లికేషన్లను అందిస్తుంది. ఇంపార్టెంట్. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారత జీడిపి వృద్ధి అంచనాను మునుపటి అంచనా 6.8% నుండి 2.25కి ఎంత శాతానికి సవరించింది? లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ హ్యాస్ revised India's GDP growth forecast to what percentage for 2025 for the previous estimate of 6.8%. ఎంతకు సవరించిందండి? 6.6%. ఓకే. మూడీస్ రేటింగ్ భారతదేశం కోసం దాని వాస్తవ జీడిపి వృద్ధి అంచనాను సవరించింది. ఇది 2024 ఆర్థిక సంవత్సరానికి 7.2కి పెంచింది. మరి ఇది మునుపటి అంచనా 6.8 నుంచి మరియు 2025కి ఎంతకు పెంచిందండి? 6.6%కి ఉంది. అంతకుముందు అంచనా వేసింది 6.4 మాత్రమే. ఓకే. స్థిరమైన ప్రైవేట్ వినియోగం మరియు మెరుగైన వ్యాపార పరిస్థితుల ద్వారా ఆజ్యం పోసిన బలమైన విస్తృత ఆధారిత వృద్ధికి అప్గ్రేడ్ కారణమని చెప్పవచ్చు. కఠినమైన ద్రవ్య విధానం మరియు ఆర్థిక ఏకీకరణ ప్రయత్నాలున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ Q1 2024లో సంవత్సరానికి 7.8% పెరగడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, సోషల్ మీడియా ప్రభావితం చేసే ఇన్ఫ్లుయెన్సర్లకు ఆర్థిక సహాయం అందించే నూతన విధానాన్ని ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్రం.
Which state has recently introduced a new scheme to provide financial assistance to social media influencers? ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ అండి. వివరాలు చూద్దాం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తన కార్యక్రమాలు మరియు విజయాలను ప్రచారం చేయడానికి సోషల్ మీడియా ప్రభావితం చేసే వారిని ప్రోత్సహించడానికి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇన్ఫ్లుయెన్సర్లకు వారి పోస్టుల కోసం డబ్బు చెల్లించబడుతుంది. అయితే ఈ విధానం ప్రతిపక్ష పార్టీలు మరియు ఇతర సమూహాల నుంచి గణనీయమైన విమర్శలను అందుకుంటుంది. ప్రభావితం చేసే వ్యక్తులకు వారి అనుచరుల సంఖ్య ఆధారంగా చెల్లించబడుతుంది. సో ఎక్స్ అంటే ట్విట్టర్లో 5 లక్షల రూపాయలండి. ఓకేనా. ఫేస్బుక్లో అయితే 4 లక్షలు, ఇన్స్టాగ్రామ్లో అయితే 3 లక్షలు, ఇతర ప్లాట్ఫామ్లలో 2 లక్షలు, యూట్యూబ్లో వీడియోల కోసం 8 లక్షల నుండి పాడ్కాస్ట్ల కోసం 4 లక్షల వరకు చెల్లింపులు అయితే ఉంటాయంట. అంటే వారి ఆ ప్రభుత్వాన్ని, వారి యొక్క పథకాలను, వారి యొక్క పార్టీలను ప్రమోట్ చేసేటువంటి ఉద్దేశంతో అండి. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పార్టీలకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్గా లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లుగా అవి మారిపోతాయండి. నిజంగా చెప్పాలంటే వారికంటూ ఒక స్వతంత్రమైనటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది హరించబడుతుంది. వారు ఏం చెప్తే, వారు ఏం ప్రకటించమని చెప్తే అదే ప్రకటించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అంటే స్వతంత్రంగా ఉండలేనటువంటి పరిస్థితిలోకి అయితే సోషల్ మీడియా దిగజారే అవకాశం ఉంది దీని ద్వారా. ఓకేనా, అందరు గమనించాలి. ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డు ఇటీవల బేతవోలు రామబ్రహ్మం అందుకున్నారు. వీరే రాష్ట్రానికి చెందినవారు. ద ప్రెస్టీజియస్ కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డ్ వాజ్ రీసెంట్లీ అవార్డెడ్ టు బేతవోలు రామబ్రహ్మం ఫ్రమ్ విచ్ స్టేట్? ఏంటండి? ఆంధ్రప్రదేశ్ అండి. వివరాలు చూద్దాం. బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలోని రవీంద్ర భవన్లో గురువారం సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ మాధవ్ కౌశిక్ భాషా సమ్మాన్ పురస్కారాన్ని రామబ్రహ్మానికి ప్రదానం చేశారు. భాషా సమ్మాన్ నగదు బహుమతిగా 1,00,000 నగదు, తామ్ర పత్రము, ప్రశంసా పత్రం అందజేశారు. ప్రాచీన మధ్యయుగపు సాహిత్యమైన రామబ్రహ్మం వెలువరించిన రచనకు 2021 సంవత్సరానికి అవార్డు దక్కింది. సాహితీ సేవకు గుర్తింపుగా దక్షిణ భారతదేశం నుండి ఈ పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో జన్మించారు. కథలు, కవిత్వం, నాటకాలు కలిపి 34 పైగా గ్రంథాలు రచించారు. సాహితీ వ్యాసాలను కూడా వెలువరించారు వీరు. నెక్స్ట్ వన్. పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఆన్లైన్ పోర్టల్ పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఆన్లైన్ పోర్టల్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్? ఆన్సర్ ఆప్షన్ ఏ షీ బాక్స్. వాడి పేరేంటి? షీ బాక్స్. పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం షీ బాక్స్ పోర్టల్ను ప్రారంభించింది. దీనిని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గురువారం ప్రారంభించారు. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. 2018-19 నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు వ్యవసాయంలో 10.42% వృద్ధి రేటును సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం. ఏం రాష్ట్రం అండి? చూద్దాం. ఫ్రమ్ 2018 to 2019 to 2023 to 2024, which state has achieved a growth rate of 10.42% in the agriculture sector and stood first in the country? ఏ రాష్ట్రం అండి? తెలంగాణ స్టేట్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆహార పంటల ఉత్పత్తిలో తెలంగాణ మేటిగా నిలిచింది. ఏకంగా 10.42% వృద్ధి రేటును సాధించిన తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన ఉన్నది. పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద వ్యవసాయ రాష్ట్రాలకు వెనక్కి నెట్టి మేటి అనిపించుకున్నది. 2018-19 నుంచి 2023-24 వరకు వ్యవసాయ రంగంలో వివిధ రాష్ట్రాలు సాధించిన వృద్ధి రేటుపై నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ఆహార పంటల ఉత్పత్తి వృద్ధి రేటు పెరుగుదలలో తెలంగాణతో మరే ఇతర రాష్ట్రం కనీసము పోటీలో కూడా నిలవలేకపోయింది. నెక్స్ట్ వన్. ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024లో అవని లేఖరా విభాగంలో బంగారు పతకం గెలుచుకుంది. ఇటీవల అవని లేఖరా వన్ గోల్డ్ మెడల్ ఇన్ విచ్ కేటగిరీ ఇన్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రైఫిల్ షూటింగ్.
ప్యారిస్ పారా ఒలింపిక్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన భారత షూటర్ అవని లేఖరా చరిత్ర సృష్టించారు. వరుసగా 2 ఒలింపిక్స్లో బంగారు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా ఘనత సాధించారు. ఈమె 2020 టోక్యో పారా ఒలింపిక్స్లో గోల్డ్, బ్రాంజ్ మెడల్లు పొందారు. మెన్స్, ఉమెన్స్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్లో ఎవరికి ఈ ఫీట్ సాధ్యం కాలేదు. 2 ఒలింపిక్స్లో 2 బంగారు పతకాలు సాధించిన ఘనత. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల ఏ రాష్ట్రము సెమీ వైల్డ్ బోవిన్ జీవి మిథున్ బోస్ ఫ్రాంటలిస్ను మొదటిసారిగా నమోదు చేసింది? విచ్ స్టేట్ హ్యాజ్ రీసెంట్లీ రికార్డెడ్ ద సెమీ వైల్డ్ బోవిన్ క్రియేచర్ మిథున్ బోస్ ఫ్రంటైల్ ఫర్ ద ఫస్ట్ టైం? విచ్ స్టేట్ అండి? ఏ రాష్ట్రం అండి మరి? ఆప్షన్ ఏ అస్సాం. అండర్-17 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగింది? Where was the Under-17 World Wrestling Championship 2024 held? Answer option B, Amman, Jordan. Next one. ఇటీవల బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వ్యాప్తిని ఏ రాష్ట్రము నివేదించింది? రీసెంట్లీ విచ్ స్టేట్ హ్యాస్ రిపోర్టెడ్ ఆన్ అవుట్ బ్రేక్ ఆఫ్ బర్డ్ ఫ్లూ ఆర్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా? ఆన్సర్ ఆప్షన్ ఏ ఒడిషా అండి. ఇటీవల వార్తల్లో ఉన్న న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ NILP ప్రాథమిక లక్ష్యం ఏంటి? What is the primary objective of the New India Literacy Program recently in news? ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి. 15 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న అక్షరాస్యత లేని వారిలో అక్షరాస్యతను ప్రోత్సహించడంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు మద్దతు ఇవ్వడము. నెక్స్ట్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సుఖ్ శిక్షా యోజనను ప్రారంభించింది? Recently, which state government has launched the Mukhyamantri Sukh Shiksha Yojana? Answer option C అండి, హిమాచల్ ప్రదేశ్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.